మీలో ఎంతమంది మామిడికాయ ఇంకా చక్కెర కాంబినేషన్లో పికిల్ చేసుకుంటారో నా కమెంట్ సెక్షన్లో పెట్టండి. మేమైతే ఇది మా ఇంట్లో కంపల్సరీ చేసుకుంటాము. దీన్ని మేము చక్కెర తొక్కు అంటాము. ఇది పుల్లగా తీయగా ఎట్ ద సేమ్ టైం స్పైసీగా కూడా ఉంటుంది. మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ పికిల్ చేసుకోవడానికి ఇక్కడ మనము 2 పుల్లటి మామిడికాయలు తీసుకోవాలి. మామిడికాయల్ని మంచిగా కడుక్కొని తర్వాత పదన్ బొయ్యేలాగా తుడుచుకోవాలి. తర్వాత పొట్టు తీసుకొని వీడియోలో నేను చూపిస్తున్నట్టు స్లైసెస్ లాగా కట్ చేసుకోండి. ఈ స్లైసెస్ మరీ థిక్ ఉండొద్దు, ఎట్ ద సేమ్ టైం తిన్నుండొద్దు. వీడియోలో చూపిస్తున్నట్టు మామూలుగా కట్ చేసుకొని ఇట్లా రెడీగా పెట్టుకోండి. రెసిపీ మెజర్మెంట్స్ కోసము మేము ఇక్కడ టీ గ్లాస్ యూజ్ చేస్తున్నాము. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 3 గ్లాసుల చక్కెర, 1 గ్లాస్ కారం, 1.5 గ్లాస్ ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ ఆవపొడి, హాఫ్ టీ స్పూన్ మెంతి పొడి అండ్ కొంచెం పసుపు వేసుకొని ఇవన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొన్ని ఎల్లిపాయలు తీసుకొని వాటిని స్మూత్గా దంచుకోవాలి. అన్నీ రెడీ ఉన్నాయి కదా, ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అది వేడైనాక 1 టీ గ్లాస్ నూనె పోసుకొని అందులోకి 1 పిరికెడు ఆవాలు వేసుకోవాలి. అవి మంచిగా చిట్పట అన్నాక మనం దంచుకున్న ఎల్లిపాయ కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపు వేడిగా ఉన్నప్పుడే ఫస్ట్ మనం మిక్స్ చేసుకున్న పౌడర్స్ అన్నిటిలోకి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత కన్సిస్టెన్సీ ఇట్లా ఫామ్ అవుతుంది. తర్వాత అందులోకి ఇంకా కొన్ని ఎల్లిపాయల్ని దంచి వేసుకోవాలి అండ్ కొన్ని ఏమో డైరెక్ట్ గా ఇట్లా వేసేసుకోవాలి. ఇంకా లాస్ట్ లో మనం స్లైసెస్ లాగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక రోజంతా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ డేకి మనం వేసుకున్న ఉప్పు, కారం, చక్కెర ఇవన్నీ మంచిగా కరిగి ఈ కన్సిస్టెన్సీకి వస్తుంది చట్నీ. అందులోకి ఏంచి చల్లార్చుకున్న నువ్వుల పొడి కూడా కొంచెం వేసుకొని మిక్స్ చేసుకుంటే అంతే, యమ్మీ అండ్ టేస్టీ చక్కెర తొక్కు రెడీ అయిపోయింది. ఎయిర్ టైట్ కంటైనర్లకు వేసి స్టోర్ చేసుకుంటే ఆల్మోస్ట్ 9 మంత్స్ దాకా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి కొంచెం చక్కెరతో వేసుకొని నెయ్యి వేసుకొని ఇట్లా కలుపుకొని తింటే కారం కారంగా పుల్లగా తీయగా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫర్ మోర్ వీడియోస్ డూ ఫాలో దివ్యాస్ ముచ్చట్లు.